LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉక్కు ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది కూటమి సర్కార్. ఉక్కు ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేశారు. 8 మంది కార్మిక నాయకులపై కేసు పెట్టారు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్ని ఉద్యమాలు రాస్తారోకాలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టలేదు. సో మొత్తంగా ఉక్కు ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్, ఉక్కు ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేస్తుంది. గతంలో ఎలాంటి రాస్తారోకోలు ఉద్యమాలు చేసినా ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఎలా కేసులు పెట్టే విధానం లేదు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అణిచివేసే ప్రక్రియకి నాంది పలికింది కూటమి. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి కార్మిక నేతల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముమ్మాటికి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కుట్రలో భాగంగానే ఉద్యమ నాయకులపై కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముందు నుంచి కూడా కార్మిక నేతలు, కార్మికులు, పోరాట కమిటీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వారిని పోలీసులతో అడ్డుకొని నిర్బంధాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం ఉక్కు ఉద్యమానికి పూర్తిగా సహకరించినటువంటి సందర్భం కనిపించింది. 4 ఏళ్లకు పైగా ఉద్యమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడూ కూడా ఏ కేసు గత ప్రభుత్వం పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలిపించినటువంటి కార్మిక నేతలను వారిపై కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మాట్లాడదాం, మనతో పాటు కార్మిక నేత గంగారావు ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబుని స్టీల్ సెక్రటరీ సక్సేనా కలిసిన తర్వాత మీ మీద కేసు పెట్టారు. ఏ విధంగా చూడాలి? గతంలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు లేవు కదా, మీ ఉద్యమాన్ని అడ్డుకోలేదు కదా. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను 5600 మంది తొలగించడానికి వ్యతిరేకంగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయాలి. అంతమందిని ఎలా తొలగిస్తారు, ఏ నిబంధనల ప్రకారం తొలగిస్తారు, అంతమందిని తొలగిస్తే ఉత్పత్తి ఎలా సాగుతుంది అనేటువంటిది కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. తీసుకురాకపోగా కేంద్ర బీజేపీ సర్కార్ ఆదేశాలతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు. సమ్మె మీద వందలాది మంది పోలీసులు దించారు. శాంతియుతంగా ఆందోళన చేసి అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక నాయకులు, కార్మికుల మీద అక్రమ కేసులు బనాయించారు. 8 మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరి మీద ఈరోజు షార్ట్ షీట్ ఫైల్ చేస్తున్నారు. మరి ఈ 4.5 ఏళ్లలో ఒక్క కేసు కూడా జరగలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా 4.5 ఏళ్ళ నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రక్షిస్తామని మొదట హామీ ఇచ్చారు. రెండోది ఏమి ఇచ్చారు? ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగంలోంచి తొలగించకుండా మేము చూస్తామని చెప్పాడు. మాది హామీ అన్నాడు. అలాగే దీన్ని ప్రైవేటీకరణ చెయ్యము, ఉపసంహరించుకునేటటువంటి ప్రకటన కూడా చేస్తానన్నారు. ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పుడు 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. మేము ప్యాకేజీ తీసుకొచ్చాం, మా గొప్పతనం అని అంటున్నాడు. మరి ఈ ప్యాకేజీ డబ్బులు ఎవరికి ఇచ్చారు? అప్పులు తీర్చారు. పోనీ అప్పులు తీర్చారు. ఈ ప్యాకేజీలో దుర్మార్గంగా షరతులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ షరతులను ఎందుకు అంగీకరించారు? అందులో మొదటి షరతు ఏమిటంటే ఈ కార్మికులు 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలి, 2,400 మంది పర్మనెంట్ కార్మికులను తొలగించాలనేటువంటి దుర్మార్గమైన షరతులు. 7.3 మిలియన్ టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి, ఇంకా అవ్వలేదు. మరి కార్మికులను తొలగిస్తే ఎలా ఉత్పత్తి అవుతుంది? మరి దీని వెనుక కుట్ర ఏమిటి అంటే కార్మికులు తొలగించేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అదానీకో, అంబానీకో, లేకపోతే మిట్టల వాళ్ళకో చేతిలో పెట్టడం కోసం ఈరోజు కేంద్ర బీజేపీ సర్కారు, అలాగే రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటిది రాష్ట్రానికి చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది అనేటువంటిది మేము అనుకుంటూ ఉన్నాం. అంటే చంద్రబాబు అనుమతి తీసుకునే యాజమాన్యం మీపై కేసు పెట్టిందని భావించవచ్చు. ఎందుకంటే సక్సేనా చంద్రబాబును కలిసిన తర్వాతే మీపై కేసు నమోదు. అవును, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని సీఎండీ గారు కలిశారు. కడప మహానాడులో ఆగమేఘాల మీద ఆదేశాలు వచ్చినాయి. మేనేజ్మెంట్ వెంటనే కంప్లైంట్ లాడ్జ్ చేసింది. తన పోలీసులు డీఐజీకి చెప్పి పోలీసులను ఉసికల్పి అక్రమ కేసులు పెట్టారు. అప్పుడప్పుడు అరెస్టులు చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఇంకా ఈ వేధింపులు అనేటువంటి ఇప్పుడు టెంట్ను కూడా బీకేటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ టెంట్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయకూడదు, కోరమనపాలెంలో చేస్తే మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతామని అంటున్నారు. ఇది
మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉద్యమకారులపైన అలాగే కార్మిక నేతలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. కేసులు పెట్టడమే కాదు, ఉన్నటువంటి దీక్షా శిబిరాన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుందని కార్మిక నేత గంగారాం చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్.